అన్న నమస్తే అన్న. నమస్తే ఈ నమస్తే. రోహింగ్యాల పైన చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది ఎవరి దేశంలో వాళ్ళు ఉంటేనే మంచిది. ఇప్పుడు అక్రమంగా దేశంలోకి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి రోహింగ్యాలు మన పశ్చిమ బెంగాల్లోకి వచ్చి అందులో నుంచి ఆ మమతా బెనర్జీ మెయిన్ ఇది మొత్తం తప్పు మమతా బెనర్జీది. అసలు కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీని లోపటేస్తే అంత సెట్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆడికి వెళ్ళే ఇడికి వస్తారు. మమతా బెనర్జీ తర్వాత ఓవైసీని వేయాలి. వీళ్ళిద్దరు కలిసి చేస్తారు ఇదంతా. వాళ్ళు ఈడ మా ఊర్లో బాలాపూర్ పక్కన చుట్టుపక్కనే దాదాపు 20 నుంచి 30 వేల మంది ఉంటారు. అన్న అయితే నేను అందరిని అడుగుతున్నా కానీ సరైన ఆన్సర్ ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. వందల సంఖ్యలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. ఇప్పుడే ఎందుకు చేస్తా ఉన్నారు వేల సంఖ్యలో తయారైన తర్వాత? అంటే వాళ్ళతో ఇబ్బంది అనేది ఫస్ట్ లేకుండే, ఇప్పుడు ఇబ్బంది అనేది బయట ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే నైట్ పూట మన వీధులలో మొత్తం తిరగడము, ఆ సామాన్లు ఏరుకొని వచ్చినట్టు దొంగతనాలు జరగడము, మన పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందే వాళ్ళు. ఇప్పుడు లోకల్లో ఉన్న పిల్లలకు డ్రగ్స్ అనేది అలవాటు లేదు, వాళ్ళ దగ్గరే డ్రగ్స్ అలవాటు అయింది. ఆ యొక్క కార్యక్రమాలు వాళ్ళు ఉండేది మొత్తం తుమ్మ చెట్లు, మొత్తం జంగలు ఉంటుంది మొత్తం. అలా పోతే నువ్వు ఉండలేవు, నేను ఉండలేవు. ఇంత గలీజ్గా మనం ఎట్లా బతుకుతున్నామా అంటే వాళ్ళే బతుకుతారు, మనమైతే ఉండలేవు. అట్లాంటి సమాజంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దిక్కేళ్ళు ఇబ్బంది అనేది మనకు బయట పడ్డది కాబట్టి మనం దాన్ని ఇంత పెద్ద ప్రోగ్రాం వల్ల వాళ్ళ మీద అటాక్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు తర్వాత కార్యాచరణ ఏం చేయబోతున్నారు ఈ సభ తర్వాత? అలా 100% ఈడికెళ్ళి ఈ కార్యక్రమం మొట్టమొదటిది. దీని తర్వాత ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టిన దాకా మాత్రం విడవము. హిందూ ఐక్యత ఏంటో చూపిస్తాము. ఈడికెళ్ళి మా ఏరియాలో ఉన్న 20,000 మంది కంటే ఎక్కువ అందరూ వెళ్ళిపోవాలి ఈడికెళ్ళి ఖచ్చితంగా. దాని గురించి ఈ యొక్క పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం, చాలా పెద్దగా చేస్తాం. ఇది ఆల్ పార్టీస్ కలిసి వచ్చారు. ఎలాంటి పార్టీకి అక్రమంగా ఐడెంటిటీ ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ ఇవ్వడం వెనుక ఎవరి పాత్ర ఉందనుకోవచ్చా మీ ఊర్లో? 100% అలా ఉన్నది. లేదు అన్న, ఇప్పుడు మనం అందరం కలిసిస్తేనే ఇంత పెద్ద సభ చేస్తున్నాం. వాళ్ళు కూడా అంతమంది వచ్చినా అంటే వాళ్ళు ఇంకో ఊర్లో అయితే రాలేరు. ఇంకొకటి వేరే దేశం వాళ్ళు మన ఊళ్ళకు వేరే దేశం వాళ్ళు వచ్చింది అంటే మనం సపోర్ట్ లేదు ఎట్లా వస్తారు? 100% ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎంఐఎంకి నువ్వు వాళ్ళు ఎలక్షన్లా ముఖం తెల మూతి ఓట్లు వేస్తున్నాడు. ఎట్లా వేస్తున్నాడు? ఎంఐఎం సపోర్ట్ లేదు ఎట్లా వేస్తుండు? ఎంఐఎం సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి నిలవాలి. ఇప్పుడు అక్రమంగా ఇప్పుడు ఐడెంటిటీ ఇచ్చిన వ్యక్తుల పైన, ఇచ్చిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేది ఉంటది కదా ప్రభుత్వం, ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం దోస్తులు. నువ్వు నేను దోస్తు, నీ దోస్తుకి మన ఏంటంటే నువ్వు నాకు ఫోన్ చేసి అరే మనోడు భయ్ అనగానే ఏం చేస్తాను, నేను కూడా లైట్ తీసుకుంటా. అట్లా నడుస్తుంది అలా. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి పరిష్కారం ఎందుకు లభించట్లేదు? కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడే ఒకటి జీవో అమలు చేసింది, అక్రమదారులను అందరినీ బయటికి ఎలగొట్టేసేయాలని. అందరూ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళను శరణార్థులుగా పరిగణించింది కదా అన్న. దానిపైన అయితే ఇది కేంద్ర ప్రభుత్వం దాకా కూడా వెళ్తుంది. నార్మల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే శరణార్థులు కాదు, వాళ్ళు వలసదారులు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వమే వాళ్ళని శరణార్థులుగా పరిగణించింది కదా. అంటే శరణార్థులు అంటే అన్న మన కరెక్ట్ బార్డర్కి వెళ్ళి ఒరిజినల్ గా అంటే ఫేస్ టు ఫేస్ వచ్చిన వాళ్ళే శరణార్థులని ఒప్పుకోవచ్చు. మనం దొంగతనంగా వచ్చిన వాళ్ళని దోపిడీదారంగా వచ్చి ఈడ అన్ని విధాలుగా వర్కులు చేసుకుంటూ ఉండేటోళ్ళ శరణార్థులు అయితే అనలేమన్న. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం నిజాయితీగా చూస్తుంది, నిజాయితీగా మాట్లాడే వాళ్ళు. కానీ ఇట్లా దొంగతనంగా ఇంతమంది రాని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియదు. ఈ విషయం కేవలం బడంగ్పేట్, బాలాపూర్ ఈ ఏరియాలకు సంబంధించే కాకుండా మన తెలంగాణలో చాలా జిల్లాలలో కూడా ఈ రోహింగ్యాలు ఉన్నారు, చాలా లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళందరికీ ఆ ఏరియా వాసులకి, ఆ ఏరియాలో ఉండే మైనార్టీలకు కావచ్చు, హిందువులకు కావచ్చు చెప్పాలంటే ఏం చెప్తారు మన దేశం వాళ్ళకి? ఇక చెప్పాలంటే అందరం ఒకటి కావాలి, అందరి బాధ్యత, అందరం ఒకటి వాళ్ళని బయటికి పంపించేసాలి. ఇంకొకటి ముస్లింల మన లోకల్లో ముస్లిం దోస్తులు కూడా ఉన్నారన్న. మేము మీటింగ్ పెడుతున్నాం అనగానే మా దోస్తులు కూడా ఏమన్నారంటే చాలా సంతోషం పెట్టరు, మీకు కూడా మేము సపోర్ట్ ఉంటాం, వాళ్ళని నిలగొట్టాలి, వాళ్ళ దగ్గర మనకు చాలా ఇబ్బంది అవుతుందని ముస్లింలా కూడా వాళ్ళకు కూడా ఉందన్న.
ఇప్పుడు కేవలం ఇక్కడ చూసుకున్నట్టయితే హిందూ బంధువులే స్పందిస్తున్నారు కానీ మైనార్టీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు కదా. బయటికి అయితే వస్తలేరు కానీ వాస్తవం లోపల మైనార్టీలో కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉందన్న. ఎందుకంటే హైదరాబాద్లో గరీబోళ్ళు ఫ్రూట్ అమ్ముకునేటోడు హైదరాబాద్ వాడు గరీబోళ్ళు వాందంతా మీద కూడా పుట్ట కొడుతున్నారు వాళ్ళు వచ్చి. కూరగాయల మార్కెట్ అమ్ముకునేటోడు వాడు చెత్త ఏరుకునేటోడు అన్న. మన ఎస్టీలు చెత్త ఏరుకుంటారు. వాళ్ళ కడుపు మీద కొట్టేసారు. వాళ్ళు 5 గంటలకు వస్తే 3 గంటల నుంచి మొత్తం తిరిగి కొట్టుకొని పోతారు. వాళ్ళు 5 గంటలకు వచ్చేసాక చెత్తనే ఉండదు వాళ్ళకు. అంత ఉంది అలా. అట్లానే ఈ విధంగా ఖచ్చితంగా రోహింగ్యాలని బంగ్లాదేశ్ రోహింగ్యాలని ఈడికి వెళ్ళి మన దేశం నుంచి తరిమి కొట్టాలని కోరుచున్నాం.